డీమార్ట్ ఫ్రస్ట్రేషన్ చాలా మందికి డీమార్ట్ అంటే హస్బెండ్స్కి ఎస్పెషల్లీ చాలా భయపడతా ఉంటారు. ఎందుకంటే ఒక ఉప్పు కోసమో పప్పు కోసమో పసుపు కోసమో వచ్చి ఆడోళ్ళందరూ మనకి అవసరం లేని వస్తువు కూడా కొనిపించేస్తారని భయపడతారు కదా. అదంతా మీ భ్రమ. మేమైతే అలా కొనిపించండి బాబు, జస్ట్ చూస్తాము అంతే. చూసినంత మాత్రాన కొనేస్తామని మీరు ఎలా అనుకుంటారు చెప్పండి. ఇంకా మా విషయానికి వస్తే మేమైతే అలా కాదండి బాబు. ఎక్స్ట్రా ఖర్చు అయింది అంటే అది ఒక పిల్లల విషయంలో మాత్రమే. హస్బెండ్స్ కూడా అలాంటి వాళ్ళేనండి. పిల్లలకి ఎంత ఖర్చు పెట్టైనా కొంటారు, కానీ ఒక భార్యకి మాత్రం ఒక బ్యాండ్ కొనాలన్న తెగ ఆలోచిస్తారు. ఇలా కాదని నేను ఒక బాక్స్ అయితే తీసుకొచ్చి వేసేసాను. డీమార్ట్ మొత్తంకి కూడా నాకు నచ్చేవి ఏంటి తెలుసు, ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్, గ్లాసెస్ ఇవే బాగుంటాయండి చూడడానికి. కాస్ట్ కూడా రీజనబుల్ గా అనిపిస్తుంది. సో ఇవి మేము తీసుకునే గ్రోసరీస్. ఎక్స్ట్రాగా అన్నెసెసరీ అయితే ఏమి తీసుకోమండి. ఒక లిస్ట్ రాసుకుంటాము కావాల్సిన వస్తువులన్నీ, అవే అలా తెచ్చుకుంటాము. షాపింగ్ చేయడం ఒక ఎత్తు, వీటన్నిటిని సర్దుకోవడం ఇంకొక ఎత్తు అన్నమాట. మా ఆయన ఫేస్ చూడండి ఎలా మాడిపోయిందో బిల్ కట్టేసరికి. మీ డీమార్ట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.